భౌతిక శాస్త్రంలో సాపేక్షత గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ 2 సిద్ధాంతాలు ప్రతిపాదించారు. ఒకటి ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం అంటే స్పెషల్ రిలేటివిటీ, మరొకటి సాధారణ సాపేక్ష సిద్ధాంతం అంటే జనరల్ రిలేటివిటీ. ఇవి రెండు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన గొప్ప సిద్ధాంతాలు. ఈ రెండింటిలో ఇప్పుడు మనం ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. స్పెషల్ రిలేటివిటీ ఇది నార్మల్ రిలేటివిటీ లాంటిదే, కానీ ప్రత్యేకమైనది. స్పష్టంగా చెప్పాలంటే ఇది ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వర్తించే రిలేటివిటీ సిద్ధాంతం. న్యూటన్ భౌతిక శాస్త్రం వర్తించిన చోట ఇది ఉపయోగపడుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1905లో ప్రతిపాదించిన స్పెషల్ రిలేటివిటీ సిద్ధాంతం భౌతిక శాస్త్రంలోనే అత్యంత ప్రాముఖ్యమైన సిద్ధాంతాలలో ఒకటి. మాస్, టైం మరియు స్పేస్పై స్పీడ్ ఎలా ప్రభావితం చేస్తుందో ఈ సిద్ధాంతం వివరిస్తుంది. స్పెషల్ రిలేటివిటీ సిద్ధాంతంలో మాస్ మరియు ఎనర్జీ మధ్య సంబంధాన్ని వివరించేందుకు కాంతి వేగాన్ని ఉపయోగిస్తారు. కొద్దిపాటి మాస్ కూడా భారీ శక్తిగా మారవచ్చని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఈ భావనను ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన ప్రసిద్ధ సమీకరణ E=mc² ద్వారా తెలియజేశారు. మనం ముందుగానే మాట్లాడుకున్నాము, ప్రత్యేక సాపేక్షత్వ సిద్ధాంతం ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వర్తిస్తుందని. ఆ పరిస్థితుల్లో ముఖ్యంగా అపారమైన శక్తులు, అతివేగవంతమైన కదలికలు, ఇంకా ఖగోళ దూరాల గురించి చర్చించే సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో గురుత్వాకర్షణ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఐన్స్టీన్ 1915లో తన సాధారణ సాపేక్షత్వ సిద్ధాంతం అంటే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రతిపాదించినప్పుడు మాత్రమే గ్రావిటీని ఈ సిద్ధాంతాల్లో చేర్చారు. ఒక వస్తువు కాంతి వేగాన్ని చేరుకునేలా వేగంగా కదిలితే దాని ద్రవ్యరాశి కూడా అనంతంగా పెరుగుతుంది. ఈ పెరిగిన ద్రవ్యరాశిని రిలేటివిస్టిక్ మాస్ అంటారు. అలాంటి వస్తువును కదిలించేందుకు శక్తి కూడా అనంతంగా పెరుగుతుంది. అందుకే మాస్ ఉన్న ఏ వస్తువైనా కాంతి కన్నా వేగంగా కదలడం సాధ్యం కాదు. ఈ విశ్వ పరిమితి కొత్త భౌతిక సిద్ధాంతాలకు, సైన్స్ ఫిక్షన్ కథనాలకు ప్రేరణనిస్తుంది, ముఖ్యంగా అంతరిక్షంలోని ఎక్కువ దూరాల ప్రయాణాన్ని ఊహించినప్పుడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్కి ముందు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఎక్కువగా 1686లో ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన 3 చలన నియమాల ఆధారంగా అర్థం చేసుకునేవారు. ఆ 3 నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వస్తువు విశ్రాంతిలో ఉన్నా లేదా సరిసమాన వేగంతో కదులుతున్నా దాని స్థితి మారడానికి బాహ్య శక్తి అవసరమవుతుంది. అంటే ఒక వస్తువు మీద ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేయకపోతే దాని స్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. అదే ఇనర్షియా అనే భావన. ఉదాహరణకి మీరు ఒక బస్సులో కూర్చుని ఉన్నారు. బస్సు ఊహించిన రీతిలో అకస్మాత్తుగా ముందుకు కదలడం ప్రారంభిస్తే మీరు తలకిందులుగా వెనక్కి వాలిపోతారు. ఎందుకంటే మీ శరీరం విశ్రాంతి స్థితిలో ఉంది. బస్సు ముందుకు కదలడంతో మీ శరీరం ఇనర్షియా వల్ల తన పాత స్థితిలోనే ఉండాలనే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో బస్సు మాత్రమే ముందుకు వెళ్తుంది, కానీ మీకు వెనక్కి లాగబడినట్టు అనిపిస్తుంది. ఇది న్యూటన్ మొదటి నియమానికి బలమైన ఉదాహరణ. ఇక రెండవ చలన నియమం F=ma అంటే ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇదేంటి సడన్గా ఫార్ములా వచ్చిందని అనుకోకండి. దానికి అర్థం ఏమిటంటే వేరువేరు ద్రవ్యరాశులతో ఉన్న వస్తువులను వేరువేరు వేగాలతో కదిలించేందుకు ఎంత శక్తి అవసరమో ఈ ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక వస్తువును కదిలించాలంటే దాని భారం ఎంత ఉందో, ఎంత వేగంతో కదిలించాలనుకుంటున్నామో అనుసరించి అంతే శక్తిని ఉపయోగిస్తే సరిపోతుంది. ఉదాహరణకి మీరు ఒక బైసికల్ని కొద్దిపాటి శక్తిని ఉపయోగించి నడపచ్చు, కానీ అదే శక్తితో మీరు ఒక ట్రైన్ని నడపగలరా? అది కదలదు కూడా. ఎందుకంటే ట్రైన్కి ఉన్న మాస్ ఎక్కువ. అంటే తక్కువ మాస్ ఉన్న వస్తువులకు తక్కువ శక్తి సరిపోతుంది. ఎక్కువ మాస్ ఉన్న వస్తువులను కదిలించాలంటే ఎక్కువ శక్తి అవసరం. ఇక న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏంటంటే ప్రతి యాక్షన్కి ఒక సమానమైన వ్యతిరేకమైన రియాక్షన్ ఉంటుంది. దీనికి ఉదాహరణగా ఈత కొట్టే వ్యక్తిని తీసుకోవచ్చు. ఎప్పుడైతే నీటిలో ఉన్న వ్యక్తి నీటిని వెనక్కి తోస్తాడో అప్పుడు అతను ముందుకు కదులుతాడు. ఇదే యాక్షన్ ఆపోజిట్ రియాక్షన్. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం న్యూటన్ చలన నియమాలు చాలా విషయాలను అద్భుతంగా వివరించాయి. వీటి వల్ల మెకానిక్స్ ఇంకా గురుత్వాకర్షణను అర్థం చేసుకోవడం సులభంగా మారింది. కానీ కొన్ని విషయాలు, ముఖ్యంగా కాంతి ఎలా పనిచేస్తుందో న్యూటన్ నియమాలు వివరించలేకపోయాయి. 1800లో లైట్ ఒక వేవ్ లాగా ప్రవర్తిస్తుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. కానీ వేవ్స్ ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి ఏదైనా ఒక మీడియం కావాలి. ఉదాహరణకి మనం మాట్లాడే మాటలు వేరే వ్యక్తులకి ఎయిర్ మీడియం ద్వారా చేరుతుంది. అలానే లైట్ కూడా ఒక మీడియంలో ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు ఊహించారు.
ఆ మీడియంని లూమినిఫెరస్ ఈథర్ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ ఈథర్ మీడియం కాంతి తరంగాలకు అంతరిక్షంలో ప్రయాణించడానికి సహాయపడుతుందని భావించారు. శాస్త్రవేత్తలు ఆ రహస్యమైన ఈథర్ను కనుగొనడానికి ప్రయత్నాలు చేశారు. దానిని బాగా అర్థం చేసుకోవాలని ఆశించారు. 1887లో ఆల్బర్ట్ ఏ మైకెల్సన్ ఇంకా ఎడ్వర్డ్ మార్లీ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఈథర్ మీడియంలో భూమి కదలడం వల్ల కాంతి వేగం ఎలా మారుతుందో పరీక్షించారు. కానీ ఆశ్చర్యంగా భూమి ఎలా కదిలినా కాంతి వేగం మారకుండా ఎప్పటికీ ఒకేలా ఉందని వారు గుర్తించారు. భూమి కదిలినా కూడా కాంతి వేగం మారకపోవడం చూసి శాస్త్రవేత్తలు ఇలా భావించారు, ఇప్పటి వరకు ఊహించుకున్న ఈథర్ అనే మీడియం అసలు లేదేమోనని. కాంతి వ్యాక్యూమ్లో అంటే శూన్యంలో ప్రయాణిస్తుందని అప్పుడు నిర్ణయించారు. అంటే దీన్ని పాత భౌతిక శాస్త్ర సూత్రాలతో అర్థం చేసుకోలేము. కొత్త విధమైన భౌతిక శాస్త్రం అవసరమైంది. ఐన్స్టీన్ చిన్నప్పటి నుండే కాంతి మీద ఆసక్తి కలిగి ఉండేవాడు. అతను 16 ఏళ్ల వయసులో నేను ఒక కాంతి తరంగాన్ని వెంటాడుతూ ప్రయాణిస్తే ఏమవుతుందో అనే ప్రశ్నను తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ ప్రశ్న అతని ఆలోచన విధానంతో పాటు అతని జీవితాన్ని, భౌతిక శాస్త్రాన్ని కూడా మార్చేసింది. ఇదే ఆలోచన స్పెషల్ రిలేటివిటీకి పునాది అయింది. ఇంతకుముందు ఉన్న భౌతిక శాస్త్రం ప్రకారం ఐన్స్టీన్ ఊహించినట్టు ఒక వ్యక్తి కాంతిని పట్టుకోవడానికి అదే వేగంతో పరిగెడితే ఆ వ్యక్తికి కాంతి నిలిచిపోయినట్టుగా కనిపించాలి. అంటే కాంతి తరంగాలు ఇక కదలకుండా ఒక స్థిరమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లా కనిపించాలి. కానీ ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త రూపొందించిన మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ప్రకారం ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఎప్పుడూ వ్యాక్యూమ్లో ఒకే వేగంతో 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఐన్స్టీన్కు ఇది పెద్ద గందరగోళంగా అనిపించింది. ఒకవైపు పాత భౌతిక శాస్త్రం చెబుతుంది కాంతి నిలిచిపోవచ్చని, ఇంకోవైపు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ చెబుతున్నాయి కాంతి వేగం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని. అందుకే ఐన్స్టీన్ పాత సిద్ధాంతం కాకుండా కొత్త రీతిలో కాంతి ప్రవర్తనను అర్థం చేసుకోవాలని ఆలోచించాడు. ఫిజిక్స్ నిబంధనలు ఎవరికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకేలా ఉండాలని ఐన్స్టీన్ భావించాడు. ఐన్స్టీన్ ఒక గొప్ప ఆలోచన ప్రయోగం చేశాడు. అదేంటంటే ఒక వ్యక్తి ట్రైన్ పక్కన నిలబడి ఉన్నాడు, ఇంకో వ్యక్తి ట్రైన్ లోపల ప్రయాణిస్తున్నాడు. ఆ ట్రైన్ కాంతి వేగంతో కదులుతుంది. ఇప్పుడు ట్రైన్ 2 చెట్ల మధ్య ప్రయాణిస్తుందని అనుకోండి. ఆ సమయంలో 2 చెట్లను ఒకేసారి మెరుపు తాకుతుంది. ట్రైన్ పక్కన ఉన్న వ్యక్తికి 2 మెరుపులు ఒకేసారి జరిగాయని అనిపిస్తుంది. కానీ ట్రైన్లో ఉన్న వ్యక్తి ఒక మెరుపు దిశగా కదులుతున్నాడు. దానిని ముందుగా చూస్తాడు, ఇంకోటి దూరంగా కదులుతుంది, దీనిని తర్వాత చూస్తాడు. కాబట్టి ఒకటి ముందుగా మరొకటి తర్వాత జరిగిందని ట్రైన్లో ఉన్న వ్యక్తికి అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే సమయం అనేది స్థిరమైనది కాదు, అది ప్రేక్షకుడి కదలికపై ఆధారపడి మారుతుంది. ఒక వ్యక్తికి ఒకేసారి జరిగే 2 సంఘటనలు ఇంకొకరికి వేరుగా కనిపించవచ్చు, కానీ కాంతి వేగం మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది, ఎవరు చూసినా ఎలా కదిలినా. ఐన్స్టీన్ ఈ విషయాలన్నింటినీ కలిపి స్పెషల్ రిలేటివిటీ థియరీను రూపొందించాడు. దీని ప్రకారం టైం, స్పేస్ అనేవి సాపేక్షంగా రిలేటివ్గా ఉంటాయన్నమాట. కానీ కాంతి వేగం మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ఇది భౌతిక శాస్త్రాన్ని పూర్తిగా మార్చేసిన ఒక మహత్తర ఆవిష్కరణ. E=mc² అనేది ఐన్స్టీన్ యొక్క అత్యంత ప్రసిద్ధి చెందిన ఈక్వేషన్. దీన్నే మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో E అంటే ఎనర్జీ, M అంటే మాస్, C అంటే స్పీడ్ ఆఫ్ లైట్. సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువులో ఉండే మాస్ ఇంకా ఎనర్జీ రెండూ వేరువేరు కావు, అవి ఒకటే, కానీ వేరే వేరే రూపాల్లో ఉన్నాయి. ఈ ఈక్వేషన్ ప్రకారం మాస్ అనేది ఎనర్జీగా మారగలదు, అలానే ఎనర్జీ కూడా మాస్గా మారగలదు. చిన్నపాటి మాస్ని ఎనర్జీగా మార్చగలిగితే అనేక వేల కిలోటన్నుల శక్తి వస్తుంది. దీనికి ఉదాహరణగా హిరోషిమా బాంబుని తీసుకోవచ్చు. దాని మాస్ సుమారు 0.7 గ్రామ్స్ మాత్రమే, కానీ అది ఇచ్చిన ఎనర్జీ దాదాపు 15 కిలోటన్నుల TNTకు సమానం. అంటే చిన్న భారం, విపరీత శక్తి. సింపుల్గా చెప్పాలంటే అణుబాంబులో కొంత మాస్ శక్తిగా మారుతుంది, అదే శక్తి పేలుడు రూపంలో బయటికి వస్తుంది. ఇది E=mc² ప్రకారమే జరుగుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన స్పెషల్ రిలేటివిటీ సిద్ధాంతం ప్రకారం సమయం అనేది పరిశీలకునికి అనుగుణంగా మారుతుంది. అంటే ఒక వ్యక్తి స్పేస్ షిప్లో వేగంగా కదులుతుంటే
అతడికి సమయం కొంచెం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనుభూతి చెందుతుంది. దీనినే టైం డైలేషన్ అంటారు. ఉదాహరణకి 2015లో స్కాట్ కెల్లీ అనే వ్యోమగామి అంతరిక్షంలో సుమారు 1 సంవత్సరం గడిపాడు. తన ట్విన్ బ్రదర్ మార్క్ కెల్లీ భూమిపైనే ఉన్నాడు. స్కాట్ చాలా వేగంగా కదిలే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండడం వలన టైం డైలేషన్ జరిగి ఆయనకు సమయం కొంచెం నెమ్మదిగా గడిచింది. అందువల్ల మార్క్ కెల్లీ స్కాట్ కంటే సుమారు 5 మిల్లీసెకండ్లు ఎక్కువ వయసు అయ్యాడు. ఈ 5 మిల్లీసెకండ్లతో అంత తేడా ఉండకపోవచ్చు. కాంతి వేగంతో ప్రయాణించినప్పుడే టైం డైలేషన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి ఒక 15 సంవత్సరాల అమ్మాయి తన హై స్కూల్ నుండి బయలుదేరి 99.5% కాంతి వేగంతో 5 సంవత్సరాలు అంతరిక్షంలో ప్రయాణిస్తే ఆమెకు 5 ఏళ్లే గడుస్తాయి. ఆమె తిరిగి భూమికి వచ్చేసరికి ఆమె వయస్సు 20 సంవత్సరాలు అవుతుంది. కానీ భూమిపై ఉన్న ఆమె క్లాస్మేట్స్ మాత్రం అప్పటికే 65 సంవత్సరాల వయసుకు చేరుకుంటారు. ఎందుకంటే భూమిపై 50 సంవత్సరాలు గడిచిపోయాయి. టైం డైలేషన్ గురించి ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. మన దగ్గర ఇప్పుడు కాంతి వేగంతో ప్రయాణించే టెక్నాలజీ లేదు. కానీ ఇప్పటి ఆధునిక టెక్నాలజీ వల్ల టైం డైలేషన్ నిజంగా మన యంత్రాలపై ప్రభావం చూపుతోంది. అందుకే ఇది కేవలం సిద్ధాంతం కాకుండా ప్రయోజనంలో ఉన్న విషయం కూడా. స్పెషల్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్, ఇవి రెండూ మన విశ్వం ఎలా పనిచేస్తుందో వివరించే అత్యంత ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు. ముందుగా ఈ రెండు వేరువేరు ప్రపంచాల్లా అనిపించేవి. ఒకటి పెద్ద విషయాలపై, ఇంకొకటి చిన్న విషయాలపై ఉపయోగపడుతుందని భావించేవారు. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు వీటిని కలిపి మన విశ్వం మొత్తం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలనుకున్నారు. అందులోనే రిలేటివిస్టిక్ క్వాంటమ్ మెకానిక్స్ మరియు క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అనే కొత్త రంగాలు వచ్చాయి. ఇవి చిన్న రేణువులు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకోవడానికి సహాయపడతాయి. ఒకప్పుడు సామాన్య భౌతిక శాస్త్రం అన్ని విషయాలను వివరించలేకపోయింది. కానీ ఐన్స్టీన్ చూపించిన స్పెషల్ రిలేటివిటీ వల్ల మనం టైం, స్పేస్ ఇంకా ఈ భౌతిక ప్రపంచం గురించి కొత్త కోణంలో ఆలోచించాము. ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే మన ఆలోచనల పరిమితులను దాటి ఆలోచించాలి. 1915లో ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం శాస్త్రీయ ప్రపంచంలోనే ఒక పెద్ద మార్పు తెచ్చింది. ఈ సిద్ధాంతం టైం, స్పేస్, గ్రావిటీ వంటి అంశాలపై మన అవగాహనను మార్చింది. అప్పటికి దాదాపు 2 శతాబ్దాల పాటు న్యూటన్ ప్రతిపాదించిన లాస్ ఆధారంగానే శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని అర్థం చేసుకున్నారు. కానీ ఐన్స్టీన్ ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చి కొత్త దిశలో శాస్త్రాన్ని తీసుకొచ్చారు. ముందుగా 1905లో ఐన్స్టీన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతంలో ముఖ్యమైన విషయాలని ఇప్పుడు చూద్దాం. కాంతి వేగం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. అది ఎక్కడ చూసినా ఒకేలా ఉంటుంది. ఒక వస్తువు నిశ్చలంగా ఉందో లేదా కదులుతోందో చెప్పడం సాధ్యం కాదు. ఈ విషయాలు సాపేక్షంగానే ఉంటాయి. మనం ఎంత వేగంగా ప్రయాణిస్తే కాలం అంత నెమ్మదిగా నడుస్తుంది. కాంతి వేగంతో ప్రయాణిస్తే కాలం ఖచ్చితంగా నిలిచిపోతుంది. ఈ సిద్ధాంతం ఒకే వేగంతో ప్రయాణించే వస్తువులకు వర్తిస్తుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత 1915లో ఐన్స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇది అన్ని వస్తువులకు, అన్ని పరిస్థితులకు వర్తిస్తుంది. సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ముందు మనం గురుత్వాకర్షణ గురించి తెలుసుకోవాలి. అది 1666. ఐజాక్ న్యూటన్ తన తోటలో సరదాగా తిరిగేవారు. ఒక చెట్టు కింద సేద తీరుతూ నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ చెట్టు నుంచి ఓ యాపిల్ పండు ఆయన తలపై పడింది. న్యూటన్ నిద్రలేచారు. ఆ పండు కిందే ఎందుకు పడింది, పైకెందుకు వెళ్ళలేదని ఆలోచించారు. ఆ ప్రశ్న ఆయన మైండ్లో మరోసారి వచ్చింది. వస్తువులన్నీ కిందకి ఎందుకు పడుతున్నాయి అని గమనించి భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పారు. అదే సమయంలో గ్రావిటీ సిద్ధాంతం రూపుదిద్దుకుంది. గురుత్వాకర్షణ అనేది 2 వస్తువులు ఒకదానిపై ఒకటి ప్రభావితం చేసే ఆకర్షణ శక్తి. సర్ ఐజాక్ న్యూటన్ ఈ గురుత్వాకర్షణను అంచనా వేసి తన ప్రిన్సిపియా అనే పుస్తకంలో 3 లాస్ ఆఫ్ మోషన్తో పాటు వివరించారు. గురుత్వాకర్షణ శక్తి 2 వస్తువుల మధ్య ఎంత దూరం ఉందో ఇంకా వాటి బరువు ఎంత ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు భూమి మిమ్మల్ని తన వైపు లాగుతుంది కాబట్టి మీరు నేలపై నిలబడగలుగుతున్నారు. అదే సమయంలో మీ సెంటర్ ఆఫ్ మాస్ కూడా మిమ్మల్ని భూమికి దగ్గరగా తీసుకువెళ్తుంది. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం గురుత్వాకర్షణ అనేది ఒక వస్తువులో సహజంగా ఉండే శక్తి. ఆ గ్రావిటీ దూరం నుంచి కూడా పనిచేయగలదు.
కానీ ఐన్స్టీన్ తన స్పెషల్ రిలేటివిటీ సిద్ధాంతం ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని సూచించారు. సమయం అనేది స్థిరమైనది కాదు, అది ప్రేక్షకుడి కదలికపై ఆధారపడి మారుతుంది. ఒక వ్యక్తికి ఒకేసారి జరిగే 2 సంఘటనలు ఇంకొకరికి వేరుగా కనిపించవచ్చు, కానీ కాంతి వేగం మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. దీని ద్వారా స్పేస్ అనేది ఒకలా, టైం అనేది ఇంకోలా ఉండకుండా అవి కలిసి స్పేస్ టైం అనే ఒకే ఎంటిటీగా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే స్పేస్లో లెంత్, బ్రెడ్త్, హైట్ అనేవి 3 డైమెన్షన్స్. ఎక్స్ట్రాగా 4th డైమెన్షన్ రూపంలో టైం యాడ్ అవుతుంది. దాన్నే స్పేస్ టైం అంటారు. మనం వాటిలోనే ప్రయాణిస్తున్నాం. న్యూటన్ చెప్పినట్టు గ్రావిటీ అనేది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కాదని, అది ఒక స్పేస్ టైం కర్వేచర్ అని ఐన్స్టీన్ చెప్పారు. ఉదాహరణకి ఒక పెద్ద రబ్బర్ షీట్ ఉందని అనుకోండి. దానిపై ఒక బరువైన బంతిని ఉంచితే ఆ బంతి ఉన్న చోట షీట్ కొంచెం కిందకి వెళ్తుంది కదా. ఆ తర్వాత కొంచెం తక్కువ బరువు ఉన్న బంతులని ఆ షీట్ పైన వదిలితే బరువైన బంతి ఉన్న దగ్గరికి అవి వెళ్ళడానికి చూస్తాయి. ఎందుకంటే మొదట్లో బరువుగా ఉన్న బంతిని ఉంచడం వల్ల ఆ షీట్ కొంచెం బెండ్ అయ్యి ఒక కర్వేచర్గా ఏర్పడింది. అలానే సూర్యుడి అత్యంత బరువు కారణంగా స్పేస్ టైం అనేది ఇంకా ఎక్కువ బెండ్ అవుతుంది. ఈ కారణంగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. న్యూటన్ ప్రకారం గ్రావిటీ అనేది 2 వస్తువుల మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఇంకా మాస్ ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే గ్రావిటీకి లోబడతాయని న్యూటన్ చెప్పారు. కానీ లైట్కి ఎలాంటి మాస్ లేదు. అసలు మాసే లేని లైట్ కూడా గ్రావిటీ వల్ల ప్రభావితం అవుతుంది. ఇందువల్లనే ఐన్స్టీన్ గ్రావిటీని కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చెప్పినట్టు గురుత్వాకర్షణ అనేది శక్తి కాదు, మాస్ ఉన్న ఆబ్జెక్ట్స్ స్పేస్ టైంని వంచుతాయి. లైట్ కూడా అలా బెండ్ అయిన స్పేస్ టైంలో ప్రయాణిస్తూ ఉంటుంది. అందుకే మనకి లైట్ బెండ్ అయినట్టు కనిపిస్తుంది. ఈ విషయం సూర్యగ్రహణ సమయంలో స్పష్టంగా నిరూపించబడింది. అది సర్ ఆర్థర్ ఎడింగ్టన్ నేతృత్వంలో జరిగిన ఒక సూర్యగ్రహణ పరిశీలన. 1919 మే 29న జరిగిన సూర్యగ్రహణ సమయంలో ఎడింగ్టన్ బృందం సూర్యుడి చుట్టూ ఉన్న నక్షత్రాల స్థానాన్ని గమనించారు. కాంతి నిజంగా డిఫ్లెక్ట్ అయినట్టు వాళ్ళ పరిశీలనలు చూపించాయి. ఇది న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతానికి విరుద్ధంగా ఐన్స్టీన్ సిద్ధాంతానికి మద్దతునిచ్చింది. అంటే లైట్ నేరుగా ప్రయాణిస్తున్నప్పటికీ అది కర్వ్డ్ స్పేస్ టైంలో ప్రయాణిస్తున్నందున అది మనకు బెండ్ అయినట్టు కనిపిస్తుంది. దీన్నే గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటారు. ఐన్స్టీన్ చెప్పిన ఈ విషయాలు నిజమేనని శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలుగా నమ్ముతున్నారు. ఇప్పుడు మనం జనరల్ రిలేటివిటీ సిద్ధాంతానికి మద్దతునిచ్చే వాస్తవ ఘటనలు లేదా పరిశోధనల ఫలితాలు చూద్దాం. మన దృష్టికి ఒక పెద్ద బరువైన వస్తువు అంటే ఒక బ్లాక్ హోల్ లేదా గ్యాలక్సీ మన దృష్టికి మధ్యలో ఉంటే దానివల్ల వెనుక ఉన్న వస్తువు యొక్క వెలుతురు బెండ్ అవుతుంది. దాంతో ఆ వెనుక ఉన్న వస్తువు మనకి చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా స్పష్టంగా కనిపిస్తుంది. దీనినే గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటారు. కేవలం కాంతి వంకర కావడమే కాదు, కొన్నిసార్లు మల్టిప్లై అయ్యి విభజించబడి అనేక ఇమేజెస్లో కనిపించవచ్చు. దీన్నే స్ట్రాంగ్ లెన్సింగ్ అంటారు. ఐన్స్టీన్ క్రాస్ దీనికి మంచి ఉదాహరణ. ఇది ఒక క్వాసర్. క్వాసర్స్ అనేవి ప్రకాశవంతమైన మూలాలు. ఈ ఐన్స్టీన్ క్రాస్ అనే క్వాసర్ దాదాపు 11 బిలియన్ సంవత్సరాల దూరంలో ఉంది. దీనికంటే దాదాపు 10 రెట్లు మనకి దగ్గరగా ఉన్న గ్యాలక్సీ వెనుక ఈ క్వాసర్ ఉంది. ఆ గ్యాలక్సీ గురుత్వాకర్షణ వల్ల క్వాసర్ నుంచి వచ్చే వెలుతురు వంకరగా తిరిగి మనకు 4 సార్లు విడివిడిగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇలా 4 దృశ్యాలు ఒకేసారి కనిపిస్తాయి. ఇంకొన్ని సందర్భాల్లో ఆ దృశ్యాలు ఆలస్యంగా కూడా కనిపించవచ్చు. ఒక సూపర్నోవా సందర్భంలో శాస్త్రవేత్తలు దీన్ని చూశారు. ఒకే వస్తువు కొన్నిసార్లు వేరే వేరే టైమ్స్లో కనిపించింది. మెర్క్యూరీ గ్రహం సూర్యుడికి అతి దగ్గరగా ఉంటుంది. దాని కక్షలో చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా అరుదుగా జరిగే మార్పు. ఈ మార్పుకి కారణం ఏంటంటే సూర్యుడి బరువు చాలా ఎక్కువగా ఉండటంతో అక్కడి స్పేస్ టైం కర్వ్ అయి ఉండటమే. ఇది ఐన్స్టీన్ చెప్పిన సాధారణ సాపేక్ష సిద్ధాంతంతో సరిగ్గా సరిపోతుంది. స్పేస్ టైం కర్వేచర్ వల్లే మెర్క్యూరీ కక్ష కొద్ది కొద్దిగా మారుతూ ఉంటుంది. 20వ శతాబ్దం నుంచి జరిపిన పరిశోధనలు ఐన్స్టీన్ గణనల్ని నిజమని నిర్ధారించాయి. ఇంకొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత ఈ చిన్న చిన్న మార్పుల వల్ల మెర్క్యూరీ గ్రహం సూర్యునిలో కలిసిపోవచ్చు లేదా ఇతర గ్రహాలతో ఢీకొనొచ్చు. కానీ అది జరిగే శాతం చాలా తక్కువ. ఒక భారీ వస్తువు
ఉదాహరణకి భూమి భ్రమణం చేస్తే అది చుట్టూ ఉన్న స్పేస్ టైంను కొంచెం బెండ్ చేస్తుంది. దీన్నే ఫ్రేమ్ డ్రాగింగ్ అంటారు. ఈ సిద్ధాంతాన్ని పరీక్షించేందుకు నాసా 2004లో గ్రావిటీ ప్రోబ్ B అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఆ శాటిలైట్లో ఉన్న చాలా సున్నితమైన గైరోస్కోప్లు సమయంతో పాటు తేలికగా తిప్పబడినట్టు నాసా గమనించింది. ఇది ఐన్స్టీన్ చెప్పిన సైద్ధాంతిక ఫ్రేమ్ డ్రాగింగ్కు సరిగ్గా సరిపోయింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఫ్రాన్సిస్ ఎవరెట్ ఇలా చెప్పారు: భూమిని తేనెలో ముంచినట్టు ఊహించుకోండి. ఎప్పుడైతే భూమి తిరుగుతుందో భూమి చుట్టూ ఉండే తేనె కూడా తిరుగుతుంది కదా. అదే రీతిలో భూమి తిరిగితే దాని చుట్టూ ఉన్న స్పేస్ టైం కూడా తిప్పబడుతుంది. ఈ ప్రయోగం ఐన్స్టీన్ ప్రపంచం గురించి చెప్పిన 2 ముఖ్యమైన అంచనాలను నిజం చేసిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది ఖగోళ శాస్త్ర పరిశోధనలపై చాలా గొప్ప ప్రభావాన్ని చూపింది. ఐన్స్టీన్ ఒక అద్భుతమైన విషయాన్ని ఊహించాడు: భారీ సంఘటనలు. ఉదాహరణకు 2 బ్లాక్ హోల్స్ ఒకదానితో ఒకటి కలిసిపోవడం జరిగితే స్పేస్ టైంలో రిపుల్స్ ఏర్పడతాయి. వీటినే గ్రావిటేషనల్ వేవ్స్ అంటారు. ఈ తరంగాలను తొలిసారిగా 2015 సెప్టెంబర్ 14న గుర్తించారు. ఈ విషయాన్ని 2016లో లీగో అనే పరిశోధన కేంద్రం అధికారికంగా ప్రకటించింది. లీగో అంటే లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. లీగో అమెరికాలోని 2 ప్రదేశాల్లో ఉంది. ఒకటి లూజియానాలో, మరొకటి వాషింగ్టన్లో. ఆ సమయంలో లీగో కొత్తగా అప్గ్రేడ్ అయ్యి ఇంకా టెస్టింగ్ దశలోనే ఉండగా ఈ సిగ్నల్ వచ్చింది. ఇది చాలా స్పష్టంగా ఉండటంతో శాస్త్రవేత్తలు మొదట్లో అనుకున్నారు ఇది ఏదైనా గ్లిచ్ అయి ఉండొచ్చని. కానీ చాలా నెలలు విశ్లేషించిన తర్వాత ఇది నిజమైన గ్రావిటేషనల్ వేవ్ అని నిర్ధారించారు. ఇప్పటి వరకు ఎన్నో గ్రావిటేషనల్ వేవ్స్ని గుర్తించారు. ఈ వేవ్స్ చాలా విశేషమైన సంఘటనల వల్ల వచ్చాయి. ఉదాహరణకు 2 బ్లాక్ హోల్స్ కలవడం, న్యూట్రాన్ స్టార్స్ ఒకదానితో మరొకటి కలవడం, ఇంకా బ్లాక్ హోల్స్ న్యూట్రాన్ స్టార్స్ కలిసిపోవడం వల్ల ఈ వేవ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు శాస్త్రవేత్తలు ఏ వస్తువు ఏమిటో కూడా స్పష్టంగా గుర్తించలేరు. ఇలాంటి సంఘటనలు ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని నిజం చేయడమే కాకుండా విశ్వం గురించి కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్నాయి. 2021లో ప్రచురించబడిన ఒక శోధన ద్వారా ఐన్స్టీన్ సిద్ధాంతంలో చెప్పిన 7 అంచనాలు పరిశీలించబడ్డాయి. వాటన్నిటినీ ఒక డబుల్ పల్సార్ సిస్టమ్ను ఉపయోగించి పరిశీలించారు. ఇది భూమికి దాదాపు 2400 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. శోధనలో ఐన్స్టీన్ చెప్పిన అన్ని అంచనాలు నిజమేనని నిరూపించబడ్డాయి. పల్సార్స్ అనేవి న్యూట్రాన్ స్టార్సే. ఇవి తమ మ్యాగ్నెటిక్ పోల్స్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ను పంపుతుంటాయి. వీటి వల్ల ఇవి పల్స్ చేస్తున్నట్టు కనిపిస్తాయి. ఈ పల్సార్లు చాలా వేగంగా తిరుగుతాయి, సెకనుకు 44 సార్లు. ఇవి సూర్యుడి కంటే 30% ఎక్కువ బరువును కలిగి ఉంటాయి. కానీ డయామీటర్ కేవలం 24 కిలోమీటర్ల వరకే ఉంటుంది. అంటే ఇవి చాలా బలంగా ఘనమైనవిగా ఉంటాయి. ఒక న్యూట్రాన్ స్టార్ మీద ఉన్న గురుత్వాకర్షణ భూమితో పోల్చితే దాదాపు 1 బిలియన్ రెట్లు ఎక్కువ. ఇంతటి గురుత్వాకర్షణ ఇంకా వేగవంతమైన చలనాలతో కూడిన పరిస్థితుల్లో కూడా ఐన్స్టీన్ సిద్ధాంతాలు ఖచ్చితంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఐన్స్టీన్ చెప్పిన ఈ సిద్ధాంతం వల్ల మన విశ్వాన్ని మరింత లోతుగా ఆశ్చర్యకరంగా అర్థం చేసుకునే అవకాశం పొందాము. న్యూటన్ గురుత్వాకర్షణను ఒక శక్తిగా పరిగణిస్తే ఐన్స్టీన్ దాన్ని ఒక జామెట్రీలా చూశాడు. స్పేస్ టైం ఎంత వంకరవుతుందో వస్తువులు అంతలా కదులుతాయి. ఈ సిద్ధాంతం ఆధారంగా మనం బ్లాక్ హోల్స్, గ్రావిటేషనల్ వేవ్స్, టైం డైలేషన్, గ్రావిటేషనల్ లెన్సింగ్ వంటి అనేక అద్భుతాలను వివరించగలిగాము. ఇంకా ఎన్నో రహస్యాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. కానీ ప్రతి అడుగు, ప్రతి ప్రకంపన మనకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించడానికి సహాయపడుతుంది.